నమస్తే అండి, తెలుగు వంటలకి స్వాగతం. ఈరోజు మనం పిండితో చెక్కలు చేసుకుంటున్నామండి. అది ఎలా తయారీ విధానం చూద్దాం. ఈ వరిపిండి చెక్కలు తయారీ విధానం ముందు ఒక మిక్సీ జార్ తీసుకుంటామండి. అందులో ఒక పావు కప్పు ధనియాలు వేసుకుంటున్నాం. ఒక 10 వెల్లుల్లి రెక్కలను తీసుకొని అందులో వేసుకోవాలి. కొన్ని పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నామండి. 5 to 6 ఇలా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇది మనం మిక్సీ చేసుకుంది మరీ ఎక్కువ సాఫ్ట్గా కాకుండా కొంచెం చిన్నగా గాడగాడగా చిన్నగా మిక్సీ పెట్టుకోవాలండి. మనం కేజీ బియ్యం పిండి తీసుకున్నామండి, 1 కిలో. ముందుగా మనం ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న శనగపప్పు అందులో వేసుకుంటున్నాము, 1 కప్పు. అలాగే కొంచెం పెసరపప్పు కూడా ఒక హాఫ్ కప్ తీసుకుంటున్నామండి. పెసరపప్పు దేనికి వేసుకుంటామంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది కాబట్టి పెసరపప్పు వేసుకుంటున్నాం. మనం ముందుగా మిక్సీ జార్ చేసుకున్నాం కదండి, అది ఇందులో వేసుకోవాలి. మనం మిక్సీలో పేస్ట్ చేసుకున్నాం కదా, అది వేసుకుంటున్నాం అందులో. నాలుగు టేబుల్ స్పూన్లు మనం నువ్వులు వేసుకోవాలండి. అందులో మనం కొంచెం కరివేపాకు సన్నంగా అది గుండగా తరుముకొని అందులో వేసుకోవాలి. తగినంత కారం వేసుకోండి, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. తగినంత సాల్ట్ వేసుకోవాలండి. మొత్తం ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం కలుపుకున్న తర్వాత జస్ట్ ఉప్పు సరిపోయింది, సాల్ట్ సరిపోయిందో చూసుకోండి. గోరువెచ్చని నీళ్ళని ముందుగా మనం మరగపెట్టుకుంచుకోవాలి. ఆ గోరువెచ్చని నీళ్ళు ఇందులో వేసుకోవాలి, వాటర్. మనం ఇలా కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. మొత్తం ఇలాగా కలుపుకోండి, పిండి లేకుండా కొంచెం వాటర్ పోసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా కలుపుకొని ఇవన్నీ చపాతీ ముద్ద అయితే ఎలాగైతే మనం కలుపుకున్నాం కదా, అలాగే మనం కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకొని ఇప్పుడు ఇది మనం మూత పెట్టుకొని ఒక 10 minutes వరకు మనం మూత పెట్టుకుందామండి. చేతికి మనం కొంచెం ఆయిల్ పెట్టుకున్నాక చిన్నగా నిమ్మకాయ సైజ్ అంతా ఉండలా చేసుకోండి. చిన్న బాల్స్ చేసుకొని అంత పక్కన పెట్టుకోండి. మనం ఒక కవర్ తీసుకున్నామండి, ఆ కవర్కి 2 వైపులు కొద్దిగా ఆయిల్ రాసుకోవాలి. ఆయిల్ ఉండబెట్టుకొని అలా మంత పెట్టుకొని మనం చపాతీ ఎలాగైతే ఒత్తుతామో అదే విధంగా ఒత్తుకోవాలండి. ఫ్రెండ్స్ అలాగా ఇలాగా అట్లకట్ట కొంచెం పాముకోండి.
ఫ్రెండ్స్, మనం ఫస్ట్ ఒక పైన కళాయి పెట్టుకున్నామండి. అందులో ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ బాగా హీట్ అయ్యేంత వరకు ఆయిల్ మరిగించుకోండి. వరిపండు చెక్కలు ఎలా చేయాలి మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. ఆయిల్ మరిగింది కదండి, ఇప్పుడు మనం ఒకటి ఒకటి వేసుకోవాలి. మనం ఎంత పలచగా పాముకుంటే అంత బాగుంటుందండి. కొంచెం మరీ ఎక్కువ తిక్కిగా ఇది పామొద్దు, కొంచెం పలచగా పాముకోండి. చెక్కలు చాలా బాగుంటుంది, కరకరలు ఆడుతుంది అప్పుడు. ఫ్రెండ్స్, దీన్ని వరిపిండి చెక్కలు అంటారు, అలాగే గారెలు కూడా అంటారండి. దీన్ని వరిపిండి గారెలని చాలామంది కూడా అలా పిలుస్తుంటారు దీన్ని. చూసా ఎగిపోయింది, ఇంక తీసుకొచ్చి మనం దీన్ని ఇలా మొత్తం వేపుకోండి, చాలా బాగుంటాయి. ఇది చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటారండి. మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి, చాలా బాగుంటుంది.
ఫ్రెండ్స్ మన చెక్కలు అనేది వరిపిండి చెక్కలు రెడీ అయిపోయిందండి. బాగుంది, మంచి కరకరగా బాగుంది, టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అందరికీ. ఓకే అండి, అందరికీ బాయ్. థ్యాంక్ యూ.